హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో ర్యాపిడ్ ఫిట్నెస్ సెంటర్ సీఈఓ అండ్ ఫౌండర్ మహేష్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ సార్. సో ర్యాపిడ్ ఫిట్నెస్ సెంటర్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడితే అసలు ఈ ర్యాపిడ్ అనే నేమ్ ఎందుకు పెట్టారు? అంటే ఒక యూనిక్నెస్ అండి. అంటే ర్యాబిట్ ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంటుంది. చాలామంది ఏంటంటే ఆ టాటాయిస్ అండ్ ర్యాబిట్ గురించి స్టోరీ మీరు వినే ఉంటారు. ఎస్. సో రియాలిటీకి వచ్చేలోపు ర్యాబిట్ 8 hours యాక్టివ్గా తిరుగుతూ ఉంటుంది, అటు ఇటు గంతులు వేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే. సో అంటే మేము బేసిక్గా ఫ్యామిలీ ఫిట్నెస్ స్టూడియోని మనం అట్రాక్ట్ చేయడానికి కూడా సో ర్యాబిట్ని మేము ఆ నేమ్ యూజ్ చేయడం జరిగింది. ఓకే. సో మిగతా ఫిట్నెస్ సెంటర్స్కి ర్యాపిడ్ ఫిట్నెస్ సెంటర్స్కి ఉన్న యూనిక్ పాయింట్ ఏంటి సార్? డిఫరెన్స్ ఏంటి? అంటే నార్మల్ ఫిట్నెస్ స్టూడియోస్లో ఎలా ఉంటుందంటే క్యాజువల్గా ట్రైనర్ ఉంటారు, ఇవాళ ఏ ప్రోగ్రామ్ చేయాలో ఒక బోర్డు మీద రాసేసుకొని వాటిని చేయిస్తూ ఉంటారు అనమాట. సో కమింగ్ టు ద ర్యాపిడ్ ఫిట్నెస్ ఏంటంటే మనది స్క్రీన్ బేస్డ్ వర్కౌట్స్. సో ఒక 4 screensలో ఒక 3 screensలో వర్కౌట్స్ ప్లే అవుతూ ఉంటే ఇండివిజువల్గా ఎవరి వర్కౌట్స్ వాళ్ళకు ఉంటే అండ్ టైమర్ వైజ్గా ఫాలో అవుతూ ఉంటారు అనమాట. సో ఇక్కడ HIIT అనే ప్రోగ్రామ్ ఉంటుంది, హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్. ఓకే. సో ఆ స్క్రీన్ వర్కౌట్స్ ఈ టైమర్ వైజ్ చేయడం వల్ల అండ్ ఎక్కువ రిజల్ట్ ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఆల్మోస్ట్ ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు ఇప్పుడు? సో ఆల్మోస్ట్ మనకి 120 నుంచి 150 మెంబర్స్. హైదరాబాద్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్? హైదరాబాద్లో ఒకటి ఉందండి, ఇప్పుడు అప్కమింగ్ చాలా వచ్చేటి ఉన్నాయి. సో ఫ్రాంచైజెస్ అయితే ఎక్కువనే ఉన్నట్టు ఉన్నాయి కదా. ఇంకా ఏమైనా ఫర్దర్గా ఫ్రాంచైజ్ ప్లానింగ్స్ ఉన్నాయా? ఉన్నాయండి, ఆల్ ఓవర్ పాన్ ఇండియా మనం ప్లాన్ చేస్తున్నాం. ఓకే. సో ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఎవరికైనా ర్యాపిడ్ ఫిట్నెస్ సెంటర్ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఆ డీటెయిల్స్ అన్నీ సార్ మీకు చెప్పేస్తారు. సో పిల్లలు అన్నారు కదా, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దాని నుంచి నేను ఆపుకుంటున్నా ఎప్పుడెప్పుడు అడుగుదామా అని. పిల్లల వర్కౌట్స్ అంటే ఎలా ఉంటుంది అసలు? అది 5 years కిడ్ వర్కౌట్ అంటే ఇంట్లో పేరెంట్స్కి అయిపోతుంది ముందు వాళ్ళతో వర్కౌట్, వాళ్ళు వచ్చి అక్కడ ఏం చేస్తారు? ఏం లేదండి, చిన్నపిల్లలతో చిన్న చిన్న గేమ్స్ ఆడిస్తూ ఉంటారు. వాళ్ళకి చిన్న చిన్న ఫ్లెక్సిబిలిటీస్ చేపిస్తే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ ఫ్లెక్సిబిలిటీ నేర్పిస్తే, ఎందుకంటే ఇప్పుడు చాలామంది జిమ్కి వస్తారు కానీ బాడీ ఫ్లెక్సిబిలిటీ అవ్వదు, సో బెండ్ అవ్వలేరు, వర్కౌట్ సరిగ్గా చేయలేరు. అదే చిన్నప్పటి నుంచి కూడా ఫ్లెక్సిబిలిటీ ఆ యాక్టివ్నెస్ ఉంటే అండ్ ఎప్పటికీ కూడా బాగుంటుంది అన్నది మా ఉద్దేశం. ఓకే. ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు మా వాడు ఉన్నాడండి, ఆడు బక్కగా ఉంటాడు. అంటే వాళ్ళు కూడా అంటే ఆల్మోస్ట్ చాలామంది పిల్లలు ఇప్పుడు ఈ జనరేషన్లో ఫుడ్ ప్రాపర్గా తినక ఏమో మరి తెలియదు, కానీ బోన్ వెయిట్ బాగుంటుంది కానీ చూడడానికి సన్నంగా ఉంటారు. వాళ్ళు కూడా వచ్చి ఫిట్నెస్ చేయడం వల్ల ఇంకా సన్నం అయిపోతారు కదా. సన్నగానేం కాదండి, మన ఫిట్నెస్ చేయడం వల్ల వాళ్ళు ఇంకొంచెం యాక్టివ్గా తయారవుతారు. అండ్ పేరెంట్స్ కూడా గైడ్ చేస్తారు, నువ్వు జిమ్కి వెళ్తున్నావు కదా, ఫిట్నెస్కి వెళ్తున్నావు కదా, సో ఒక మంచి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది, నువ్వు జంక్ ఫుడ్ తినకూడదు. సో వాళ్ళని ఇలా డైవర్ట్ చేయడానికి కూడా ఫిట్నెస్ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. సో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక్క రోజులో ఎంతసేపు వర్కౌట్ చేయడం మంచిదంటారు? 45 minutes to 1 hour అండి. ఓకే. ఈ మధ్య చూసినట్లయితే యూత్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ 25 to 35, 40 మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువ జిమ్ చేస్తూ లేదా వర్కౌట్స్ చేస్తూ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు కదా. రీజన్ ఏంటంటారు దానికి? అంటే అదండి, అంటే ఇది ఫిట్నెస్కి జిమ్కి రిలేటెడ్ కాదు. బేసిక్గా వీళ్ళు ఏం చేస్తారంటే, అంటే వాళ్ళకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏదో ప్రాబ్లం ఉండిండొచ్చు కార్డియాక్ సంబంధించి. అండ్ ఇంకొంతమందికి ఏంటంటే అవేర్నెస్ లేకుండా జిమ్కి వచ్చి ట్రైనర్ సపోర్ట్ తీసుకోకుండా ఏది పడుతుంది వెయిట్స్ మూవ్ చేయడం కానీ ఎలా పడితే అలా వర్కౌట్ చేయడం వల్ల అంటే ఈ రోజుకి నేను వెయిట్ లాస్ అయిపోవాలనే టార్గెట్తో ఎలాంటి అలా చేస్తుంటారు అన్నమాట. అదంతా రాంగ్. ఎప్పుడైనా ఒక ట్రైనర్ గైడెన్స్ తీసుకొని చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మెయిన్గా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు బ్రీత్ ఇంటేక్ అవుట్ ఇది వాళ్ళకి ప్రాపర్గా గైడెన్స్ ఉంటేనే బెటర్ అంతే. ఎందుకంటే వీళ్ళు ఏ వెయిట్స్ ఎలా మోయాలో ఏం చేయాలో తెలీదు, పక్కన వాళ్ళు చేసేది చూసి వీళ్ళు కూడా వెయిట్స్ తీసేసుకొని చేసేస్తూ ఉంటారు అన్నమాట. సో అవన్నీ కూడా ఎఫెక్ట్ పడుతుంది బాడీకి. జిమ్స్కి వెళ్ళేసరికి మజిల్ బిల్డ్ చేసుకోవాలి అని అంటే వెయిట్స్ లిఫ్ట్ చేయాలి అనేది మ్యాండేటరీ. మరి ఫిట్నెస్కి వచ్చి కూడా మజిల్ని అలానే వెయిట్స్ లిఫ్ట్ చేయకుండా ఏమైనా బిల్డ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటే? లేదండి, ఫిట్నెస్లో వెయిట్స్ ఉంటాయి, అంటే మినిమం వెయిట్ ఉంటుంది అనమాట. సో జిమ్స్లో మనం హెవీ వెయిట్స్ కాకుండా మన బాడీకి ఏదైతే వెయిట్స్ కావాలో వాటి వెయిట్స్ మీద మనం వర్కౌట్ చేయిస్తాం. ఓకే. కొంతమంది చాలా డెడికేటెడ్గా చాలా డెస్పరేట్గా వస్తారు, మాకు యాప్స్ కావాలి, 6 packs కావాలి అని. వాళ్ళు మినిమం ఎంత టైం వర్కౌట్స్ చేయాల్సి వస్తుంది? సో వాళ్ళు కూడా 1 hour చేస్తారు, కాకపోతే మెయిన్ 70% డైట్ ఫాలో అవ్వాలండి. ఓకే. సో కంప్లీట్గా డైట్ మీద ఆధారపడి ఉంటుంది. సో డైట్ అంటే ఎలా?
బ్రీఫ్ చిన్న డైట్ అంటే అంత అదేనండి. ఇప్పుడు మనం ఇచ్చే ట్రైనర్ వాళ్ళకి ఇచ్చే గైడ్ని బట్టి అంటే వాళ్ళ గోల్ ఏంటి, సిక్స్ ప్యాకా లేదంటే మజిల్ గెయినా, ఫ్యాట్ లాసా, వీటి మీద బేస్ చేసి డైట్ ఉంటుంది వాళ్ళ బిఎంఐ చెక్ చేసిన తర్వాత. ఓకే. సో ఈ వెజిటేరియన్స్ వేగన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెపరేట్ డైట్స్, నాన్ వెజిటేరియన్స్కి సెపరేట్ సెపరేట్ డైట్స్ తినొచ్చు ఆ టైంలో నాన్ వెజ్. చాలా మంది స్కిప్ చేయండి అంటారు కదా. అలా ఏం లేదండి, తినచ్చు. ఎందుకంటే ప్రోటీన్ కావాలి కదా, చికెన్, ఫిష్, సో ఎగ్స్ ఇవన్నీ కూడా తీసుకుంటారు. సో కమింగ్ టు ద వెజ్ వాళ్ళకి అది డిఫరెంట్ డైట్ ఉంటుంది అన్నమాట. ఓకే. సో అంటే బేసిక్గా వెజిటేరియన్స్కి వచ్చేసరికి దాంట్లో ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ ఉండదు, మీ దాంట్లో పెద్ద ఏం ఉండవు తినడానికి, అన్ని ఆకుకూరలే అంటూ ఉంటారు కదా. అట్లేం లేదండి, వెజ్లో కూడా మంచి మంచి ప్రోటీన్స్ ఫుడ్ చాలా ఉన్నాయి. ఓకే. సో బిగినర్స్కి ఎక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్లో మీరు ఇందాక అన్నట్టు తెలీదు, కొన్ని ఇంజ్యూరీస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా, ఇలాంటివి మీ ఫిట్నెస్ సెంటర్స్లో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? సో మా ఫిట్నెస్లో కంప్లీట్ 2 to 3 ట్రైనర్స్ ఉంటారండి. సో వాళ్ళు దగ్గరుండి చేయిస్తారు. సో వాళ్ళ పోస్టర్ ఎలా చేస్తున్నారు, వాళ్ళ వర్కౌట్స్ ఏంటి, ప్రతిదీ కూడా దగ్గరుండి గైడ్ చేస్తారు అనమాట. ఓకే. ఇప్పుడు ఇందులో కూడా మనకి థ్రెడ్మిల్ అండ్ ఆల్ ఉంటాయా ఫిట్నెస్? ఫిట్నెస్లో ట్రెడ్మిల్స్ ఉండవండి. ఓకే. ఎందుకంటే అదేమైతే హిట్ ట్రైనింగ్ ఉంటుందో, సో ఆ ట్రైనింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ట్రెడ్మిల్ చేయాల్సిన అవసరం ఉండదు. అవసరం ఉండదు. ఓకే. చాలామంది లేడీస్కి ప్రెగ్నెన్సీ టైంకి వచ్చేసరికి మెయిన్గా పీసీఓడి వల్ల వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వలేని సిచ్యువేషన్స్ మనం ఈ రోజుల్లో అయితే చాలా మందిలో చూస్తున్నాం కదా సార్. మరి పీసీఓడి అనేది ఒక వర్కౌట్స్ ఫిట్నెస్ గురించి అని చెప్పేసి అని కేర్ తీసుకోవాలి, ఎక్సర్సైజెస్ చేయాలి అని అంటూ ఉంటారు. మరి దీని గురించి మీరు ఏం చెప్తారు? సో అదేనండి, ఇప్పుడు ఫిట్నెస్ చేయడం వల్ల వాళ్ళ హార్మోన్స్ చేంజెస్ ఏవైతే జరుగుతుంటాయో వాటిని మళ్ళీ కరెక్ట్ అయ్యి సో పీసీఓడి వెళ్ళిపోయి మంచిగా మళ్ళీ ప్రెగ్నెన్సీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఈ పీసీఓడికి సంబంధించి మీరు ఫిట్నెస్ దాంట్లో ఏమైనా కేర్ తీసుకుంటున్నారు? అవునండి, కేర్ తీసుకుంటారు. అంటే వాళ్ళ పీసీఓడికి సపరేట్ మనం డైట్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి ఇంకొంచెం స్పెషల్ కేర్ తీసుకుని వర్కౌట్స్ చెప్పడం జరుగుతుంది. సో వర్కౌట్ చేసి ఆ డైట్ ఫాలో ఆటోమేటిక్గా ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. ఉన్నారా సార్ అలాంటి క్లయింట్స్ ఎవరైనా? ఉన్నారండి, చాలామంది మేము ఛాలెంజింగ్గా చేంజ్ చేసాము. ఓకే, సూపర్. సో అలానే అబ్బాయిలకు వచ్చేసరికి వాళ్ళు దీస్ డేస్ ఉన్న స్ట్రెస్, నాట్ ఓన్లీ మెన్, ఉమెన్ ఆల్సో ఫేసింగ్ ఒబిసిటీ. సో ఒబిసిటీకి సంబంధించింది వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఒబెసిటీ అంటే డేంజర్ జోన్లో ఉన్నట్టే, కాబట్టి వాళ్ళు ఇంకొంచెం గట్టిగా మోటివేషన్ అయ్యి ఫిట్నెస్కి వచ్చి మంచి డైట్ చేసి కంట్రోల్ అయితే తప్ప వాళ్ళకి సెట్ అవ్వదండి. ఓకే. సో మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్లో మీరు చాలా ఛాలెంజింగ్గా తీసుకున్న ఒక పీసీఓడి లేడీ గురించి, ఒక ఒబిసిటీ మెన్ గురించి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? అవునండి, ఒక అబ్బాయి వచ్చాడు మా దగ్గర ఒబెసిటీతో. తనకి సరిగా బ్రీతింగ్ ఆడక అలాంటి ప్రాబ్లమ్స్లో కూడా ఉన్నాడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ తన వెయిట్కి చిన్న స్టెప్స్ ఎక్కితే చాలా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేది. సో తను మన ర్యాబిట్లో జాయిన్ అయిన తర్వాత 40 kilos వెయిట్ లాస్ చేయించాం తనకి. ఓకే. అండ్ హెల్దీ డైట్తో. సో పీసీఓడి ఒబిసిటీ కాకుండా ఈ రోజుల్లో ప్రతి ఒక్క మనిషికి, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా స్ట్రెస్ అనేది పెద్ద జబ్బు, రోగం కింద అయిపోయింది. ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది ఉంటుంది. స్ట్రెస్ ఫ్రీ అవ్వాలి అని అంటే ఫిట్నెస్ త్రూగా ఏం చెప్తారు? అంటే అదేనండి, డిపెండ్ ఆన్ అంటే వాళ్ళ టైంని బట్టి, ఒక్క ఇంట్రెస్ట్ని బట్టి కొంతమంది యోగా ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ఫిట్నెస్ చేస్తారు. సో ఫిట్నెస్ చేయడం వల్ల ఏంటంటే మంచి మోటివేషన్ సాంగ్స్ వస్తూ ఉంటాయి. సో ఎంజాయ్ చేస్తూ వర్కౌట్ చేస్తారు కాబట్టి సో స్ట్రెస్ అనేది 99% కంట్రోల్ అవుతుంది. మ్యూజిక్ థెరపీ కూడా ఇందులో యూజ్ అవుతుంది అంటారు ఆబ్వియస్లీ. సో చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి కార్డియో సెలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది స్ట్రెంగ్త్ ఫిట్నెస్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, మీరు ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు? అదండి, మన ర్యాపిడ్ ఫిట్నెస్లో ఏంటంటే మనం రెండు బ్యాలెన్స్ చేస్తాం. మన కార్డియో అండ్ స్ట్రెంథెనింగ్ రెండు కంట్రోల్ చేస్తూ మ్యాచ్ చేస్తూ వర్కౌట్స్ని డిజైన్ చేసి పెడతాం మనం. ఓకే. ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్ అని చెప్పేసి కొంతమంది డ్రింక్స్ తీసుకుంటారు, కొన్ని డైట్ ఫాలో అవుతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదేనండి, అంటే ప్రీ వర్కౌట్ అంటే మనం తీసుకోవచ్చండి, లైక్ బ్లాక్ కాఫీ, బనానా ఇలాంటివి తీసుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి వర్కౌట్ చేసిన టైంలో వీక్నెస్ ఉంటుంది కదా, సో వాటి కోసం మనం ప్రీ వర్కౌట్ని ప్రిఫర్ చేస్తాం మనం కూడా. చాలామంది అదే ప్లేస్లో వే ప్రోటీన్ కానీ క్రియాటిన్స్ ఇవన్నీ కూడా యూస్ చేస్తారు, కొంతమంది స్టెరాయిడ్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఇది రిస్క్ ఫ్యాక్టర్ ఉంది అంటారా, లేకపోతే అది యూస్ఫుల్ ఫ్యాక్టర్ అయినా మన ఫిట్నెస్కి? అంతే అండి, సప్లిమెంట్స్ రైట్ వేలో వాడితే ఇట్స్ ఓకే అండి. అంటే స్టెరాయిడ్స్ అంటే అఫ్ కోర్స్ 100% డేంజర్ జోన్ అన్నమాట. ఓకే. సో ఈ స్టెరాయిడ్స్ విషయానికి వస్తే నిజంగా చాలామంది ఈ రోజుల్లో యంగ్, ఇంకా 18, 19, 20 ఏజ్లో స్టార్ట్ చేసిన జిమ్ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో ఎక్కువ వాళ్ళకి దాని మీద ఒక ఆసక్తి పుడుతుంది, బాడీ బిల్డ్ అవుతుంది, ఈజీగా ఉంటుంది అని. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% రాంగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఇమీడియట్గా బాడీ వచ్చేయాలి, ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళగా నాకు 6 ప్యాక్ వచ్చేయాలి, బాడీ పెరిగిపోవాలని ఇలాంటి రాంగ్ వేలో స్టెరాయిడ్స్ అన్ని వాడుతున్నారు.
అది 100% రాంగ్ అండి. రాంగ్ అంటారా? సో చాలామంది జిమ్కి వెళ్ళిపోతారు బట్ డైట్ చేయరు నాలాంటి వాళ్ళు. నేను జిమ్కి వెళ్తా కానీ మన డైట్ అని మనతో కాదు సార్. అది కరెక్ట్ అంటారా అసలు? అదే అండి, మీరు జిమ్కి వెళ్ళిన తర్వాత డైట్ ఫాలో అవ్వాలి కంపల్సరీ. డైట్ ఫాలో అవుతేనే, ఎందుకంటే వితౌట్ డైట్ మీరు ఎంత వర్కౌట్ చేసినా కూడా ఆ రిజల్ట్ సరిగా ఉండదు అనమాట. ఉండదు. సో అదే జిమ్ డైట్తో పాటు స్లీప్ ఎంతవరకు మ్యాండేటరీ అంటారు? స్లీప్ కంపల్సరీ 8 hours ఉండాలండి. సో స్లీప్ సరిగా లేకపోతే కూడా వెయిట్ లాస్ జరగదండి. ఓకే. అండ్ స్లీప్ ఎంత బాగుంటే మన బాడీలో చేంజెస్ అంత బాగా జరుగుతాయి అండ్ వెయిట్ లాస్ కూడా అంత బాగా జరుగుతుంది. ఓకే. ఈ రెగ్యులర్గా 10,000 స్టెప్స్ ఛాలెంజెస్ ఇవేమైతే చూస్తామో అవి నిజంగానే నిజమండి లేకపోతే మిత్ అంటారా? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అపోహలు ఉన్నాయండి వాటి మీద. కాకపోతే నేను దాని గురించి మాట్లాడాను. ఓహో, వద్దంటారా? ఎందుకంటే మనది కంప్లీట్ ఫిట్నెస్ జోన్ కదా. ఓకే. వీ డోంట్. సో ఫిట్నెస్లోకి మనకి వాకింగ్కి సంబంధం ఉండదంటారా? అంటే వర్కౌట్లో చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ జంప్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే. అండ్ బయట ఎలా పడితే అలా రోడ్డు మీద ఇలాంటి వాకింగ్ చేయడం వల్ల కూడా నీ ఇంజూర్ జరగడం చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ చీట్ డేస్ అనేవి ఉంటాయి కదా, మేము మొత్తం హమ్మయ్య 1 వీక్ అది 5 days కంటిన్యూ వర్క్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఆఫ్ వచ్చిందో హమ్మయ్య అని ఎలా అయితే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కార్పొరేట్ ఎంప్లాయీస్ ఫీల్ అవుతారో, చీట్ డే అనేసరికి ఫిట్నెస్ ఫ్రీక్ ఉన్న వాళ్ళు కూడా అంతే రిలాక్స్ అయిపోతూ ఉంటారు. మరి 1 వీక్కి సంబంధించిందంతా ఆ రోజు తినేసారంటే అది ఎంతవరకు కరెక్ట్? అంటే లేదా అట్లేం కదండి, చీట్ తీసుకోవచ్చు కానీ అది కూడా ఒక మినితంగా తీసుకుంటే మంచిది అన్నమాట. ఓకే. సో ఫిట్నెస్ టైంలో ఫిట్నెస్ వాచెస్ యూస్ చేస్తూ ఉంటారు కదా, అది నిజంగా అప్రోప్రియేట్ స్కోర్ని మనకు చూపిస్తుంది అంటారు? అండి యాపిల్ వాచ్ అయితే 100% కరెక్ట్ చూపిస్తుంది. బికాస్ ఆఫ్ ఎందుకంటే నేను కూడా యూస్ చేస్తాను కాబట్టి. అంటే దాంట్లో మోడ్స్ ఉంటాయి, HIT మోడ్ అండ్ ఇండోర్ అవుట్డోర్. సో దాన్ని బేస్ చేసుకుని పెట్టుకుంటే కరెక్ట్ రిజల్ట్ చూపిస్తుంది. ఓకే. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ర్యాబిట్ ఫిట్నెస్, ఎలా ఉంది సార్ బిజినెస్ అంతా? యా, నైస్ అండ్ గోయింగ్ గుడ్. గోయింగ్ గుడ్. ఎక్కడ ఇప్పుడు ఫర్దర్గా ప్లాన్ చేస్తున్నారు? సో మేము ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. ఓకే. సో ఏపీ తెలంగాణలో సో ఎలా ఫ్రాంచైజ్ మోడల్ ఎలా అంటే కొంచెం బ్రీఫ్ ఏమైనా ఇవ్వగలరా? ఆర్ ఎల్స్ ఎవరైనా మీకు కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి మాత్రమే చెప్తారా? అలా ఏం లేదని, మేము 25 lakhsకి మేము ఫ్రాంచైజ్ ఇస్తున్నాము. ఓకే. సో రిమైనింగ్ డీటెయిల్స్ అంతా మా టీం తీసుకున్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా. ఓకే. సో 25 lakhs బడ్జెట్లో ఎవరైతే ఫ్రాంచైజ్ చూస్తున్నారో ఫిట్నెస్ సెంటర్ గురించి ఏపీ అండ్ తెలంగాణ పీపుల్ ఈ వీడియో చూసిన తర్వాత కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే ద బెస్ట్ రన్నింగ్ ఫిట్నెస్ సెంటర్ అని చెప్పొచ్చు నేను విన్నంత వరకు మాత్రం. ఇంకేంటి కమింగ్ టు ర్యాబిట్ ఫిట్నెస్, ఇంకా ఏంటి మీ దగ్గర ఉన్న యూనిక్ కమింగ్ మేము ఇంకొంచెం ఎలివేట్ చేస్తున్నామండి. అండ్ మేము కూడా మంచిగా ప్రోటీన్ వాటర్ని స్టార్ట్ చేయబోతున్నాం వెరీ కమింగ్ సూన్. అండ్ ర్యాపిడ్ ఫిట్నెస్ యాప్ని ఒకటి ఇంట్రడ్యూస్ అయిపోతున్నాం. ఓ సూపర్. కమింగ్ డేస్లో ర్యాబిట్ క్లాతింగ్ అండ్ ర్యాబిట్ ఎక్విప్మెంట్స్ కూడా రాబోతున్నాయి. వావ్, ఇంకా అన్ని ర్యాబిట్ బ్రాండ్ మీద వెళ్ళిపోతుంది. సో ఫిట్నెస్ పరంగా ఇంకేమైనా కొత్తవి ప్లాన్స్ కానీ ఆఫర్స్ కానీ ఏమైనా రన్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొత్త కొత్త ఆఫర్స్ నడుస్తున్నాయి మన దగ్గర. ఓకే. అండ్ మన దగ్గర బూట్ క్యాంప్ ఛాలెంజెస్ అండ్ కొత్త కొత్త ఛాలెంజెస్ అన్నీ కూడా మనం ప్రిపేర్ చేస్తున్నాము. ఓకే. సో చూసారు కదండి, మరి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ ఇన్స్టా పేజ్ని ఒకసారి ఫాలో అవ్వండి, మొత్తం వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. తప్పకుండా డెడికేటెడ్గా మంచిగా వెళ్ళి ఫిట్నెస్ చేసుకోండి, హెల్త్ ప్రాపర్గా ఉంచుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.